కేసులో ఆమెదే హవా. ఒక్క కేసుతో పార్టీలో కార్నర్ అయిపోయారు. లీకుల నుంచి అరెస్ట్ వరకు, జైలు నుంచి విడుదలయ్యే వరకు ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేశారు. జైలు నుంచి రిలీజ్ అయినా ఆ ఆరోపణలు ఆమెని వెంటాడాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకేలకు కవితకి క్లీన్ చీట్ ఇచ్చింది కోర్టు. దీంతో ఇప్పటికే రాజకీయంగా సొంత కుంపటి పెట్టుకున్న కవిత ఇక దూకుడు పెంచనున్నారా? అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ టార్గెట్ గానే ఆమె పొలిటికల్ ఫైట్ కొనసాగనుందా? కవితకు క్లీన్ చిట్, పొలిటికల్ గా అన్స్టాపబులేనా? పార్టీ పెట్టాక ఆమె దూకుడు మరింత పెరగనుందా? బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ గానే కవిత ఫైట్ కొనసాగనుందా? కేటీఆర్ ట్వీట్ కు కవిత కౌంటర్ తో సరికొత్త చర్చ. సత్యమే గెలిచింది, తగ్గేదేలే అంటున్న కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులందరికీ క్లీన్ చిట్ వచ్చింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఎమ్మెల్సీ కవిత సహా మొత్తం 23 మంది నిందితులకు ఊరట లభించింది. ఆ కేసులో కవిత పేరు తెర మీదకొచ్చినప్పటి నుంచి అరెస్టు వరకు, ఆ తరువాత జైలు నుంచి విడుదల వరకు ఎన్నో డెవలప్మెంట్స్ జరిగాయి. జైలు నుంచి విడుదలైన తరువాత బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీకి ఆమెను దూరంగా ఉంచారు గులాబీ బాస్. కొద్ది రోజుల పాటు సైలెంట్ గానే ఉన్న ఆమె ఆ తరువాత కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ తో పాటు ఇండైరెక్ట్ గా గులాబీ బాస్ కేసీఆర్ ను ఇరుక్కున పెట్టేలా కామెంట్స్ చేసి గులాబీ దళంలో అగ్గి రాజేశారు. ఆ తరువాత బీఆర్ఎస్ కు దూరమైన కవిత సొంత కుంపటి పెట్టుకునేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె జిల్లాల పర్యటన చేస్తూ ఫైనల్ గా పార్టీ పెడుతానని కూడా ప్రకటించారు. ఇక లేటెస్ట్ గా కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేసిన కవిత సత్యమే గెలుస్తుందన్న నమ్మకం పెరిగిందన్నారు. ఎప్పటికైనా కడిగిన ముత్యంలా బయటకొస్తానని తెలుసు. ఈ 2.5 చాలా మంది అవమానకరంగా విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కవితకు క్లీన్ చిట్ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్, దానికి కవిత చేసిన రీట్వీట్ కలకలం రేపుతోంది. ఈ ట్వీట్ లో కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే తమ ప్రభుత్వం పడిపోయేందుకు ఈ తప్పుడు కేసు కూడా కారణమైందంటూ కేటీఆర్ చెప్పడాన్ని కవిత తప్పుబట్టారు. తాను జైలుకు వెళ్లేంత వరకు కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని కవిత ప్రశ్నించారు. బతుకమ్మకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా మారితే వాటి స్థానంలో లిక్కర్ బాటిల్స్ పెట్టిన సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడుందన్నారు. బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయాలని కేటీఆర్ చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు అర్థం చేసుకోవాలన్నారు. 2 నెలల్లో తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని, అలాంటి సమయంలో ఈ తీర్పు రావడం దేవుడి ఆశీర్వాదమన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటూ మరోసారి అటాక్ చేశారు కవిత. కవిత ఇప్పటికే బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శల దాడి చేస్తున్నారు. ఇప్పటికీ మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ టార్గెట్ గా అలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. జిల్లాల పర్యటనలో కూడా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులనే టార్గెట్ చేసి చర్చకు దారి తీస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ కు రిప్లై ఇచ్చి మరోసారి కారు పార్టీకి సవాల్గా మారారు. ఇప్పటికే జిల్లాల పర్యటన చేస్తున్న కవిత మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి పోటీ చేసి ఓ మున్సిపాలిటీని స్వాధీనం చేసుకున్నారు. త్వరలో రాజకీయ పార్టీ ప్రకటిస్తానని, ఆ తరువాత కొందరికి చాలా షాక్లు ఉంటాయంటూ కామెంట్స్ చేసి చర్చకు దారి తీస్తున్నారు. అయితే పార్టీ ఏర్పాటుపై అయినా లేక ఏ పార్టీలోకి వెళ్లాలన్నా, భవిష్యత్తులో పొత్తుల కోసమైనా ఆమెకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు అడ్డంకిగా ఉండేవి. ఇప్పుడు అలిగేషన్స్ కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో పొలిటికల్ గా కవిత ఇక అన్స్టాపబుల్ అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తో విభేదించిన కవిత కారు, కమలం పార్టీలు ఒక్కటే అంటూ అలిగేషన్స్ చేస్తున్నారు. ఫ్యూచర్ లోనూ బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ గా ఆమె పొలిటికల్ ఫైట్ కొనసాగే అవకాశముంది. కవిత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలపై ఈ తీర్పు కొత్త ఊపిరులు ఊదినట్లయింది. ఒకవేళ పొత్తుకు అవకాశముంటే క్లీన్ చిట్ రూట్ క్లియర్ చేసినట్లే. కవిత కొత్త పార్టీ పెట్టినప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ పైనే దాడి చేసే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కవిత దూకుడు ఎలా ఉంటుందో, ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి మరి.